వెల్కమ్ టు జీవిత పుస్తకాలు. ఇక్కడ మీరు వినబోతున్నారు జీవితానికి ఉపయోగపడే పుస్తక సారాంశాలు, మరికొన్ని మంచి ఆలోచనలు. ఈరోజు వీడియోలో మనం రోబర్ట్ కియోసాకి రచించిన రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఫేమస్ బుక్ సమ్మరీని క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం. ఈ బుక్లో రచయిత ఇద్దరు తండ్రుల మైండ్ సెట్ గురించి వివరంగా చెప్తారు. మొదటిగా పూర్ డాడ్. ఇతను కియోసాకి సొంత తండ్రి. అతను బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసేవాడు, కానీ ఆర్థికంగా ఎప్పుడూ ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఇక రెండవ అతను రిచ్ డాడ్. ఇతను కియోసాకి స్నేహితుడి తండ్రి. ఇతను పెద్దగా చదువుకోలేదు, కానీ డబ్బుని ఎలా సంపాదించాలో, ఎలా పెట్టుబడులు పెట్టాలో తెలిసిన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఈ బుక్లో మెయిన్ పాయింట్స్ అయిన ఒక 5 విషయాల కోసం తెలుసుకుందాం. మొదటిది, ధనవంతులు ఎప్పుడూ డబ్బు కోసం పనిచేయరు. సాధారణ ప్రజలు జీవితం కోసం కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, ధనవంతులు తమ డబ్బు తమ కోసం పనిచేసేలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఇక రెండవది, అసెట్స్ వెసెస్ లయబిలిటీస్. రచయిత ఈ రెండిటికి మధ్య ఉన్న డిఫరెన్స్ని చాలా చక్కగా వివరిస్తారు. మనలో చాలామంది ఈ రెండిటికి మధ్య తేడా తెలియక పేదవారిగా మిగిలిపోతారు. అసెట్స్ అంటే ఆస్తులు, మీకు డబ్బుని తీసుకొచ్చేవి. ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్, రియల్ ఎస్టేట్, బిజినెస్లు అలా. లయబిలిటీస్ అంటే అప్పులు లేదా ఖర్చులు, మీ జేబు నుండి డబ్బుని బయటికి పంపించేవి. ఫర్ ఎగ్జాంపుల్ కార్ లోన్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్, ఎక్స్పెన్సివ్ ఫోన్స్ ఇలాంటివి. ఇక మూడవది ఫైనాన్షియల్ లిటరసీ. మనకు స్కూల్స్లో ఎడ్యుకేషన్ నేర్పిస్తారు, కానీ మనీని ఎలా మేనేజ్ చేయాలో నేర్పించరు. చిన్నప్పటి నుంచే అకౌంటింగ్, ఇన్వెస్టింగ్, మార్కెట్ కోసం తెలుసుకోవడం చాలా అవసరం. ఇక ముందు అయినా వీటి కోసం ఒక సబ్జెక్ట్ యాడ్ చేస్తే చిన్నప్పటి నుండి పిల్లలకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద మంచి అవగాహన కలిగి ఉంటారు. ఇక నాలుగవది ట్యాక్సెస్ అండ్ కార్పొరేషన్స్. పన్నుల ప్రభావం. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు సంపాదించిన దాంట్లో ముందు పన్ను కట్టి మిగిలిన దాంతో బ్రతుకుతూ ఉంటారు. కానీ రిచ్ పీపుల్ ఎప్పుడూ వాళ్ళ బిజినెస్ ద్వారా ఖర్చులు పోను మిగిలిన దానిపై ట్యాక్స్ కడుతూ మనీని సేవ్ చేస్తూ ఉంటారు. ఇక ఆఖరిది భయం మరియు బద్ధకం. మనలో చాలామంది మనీ లాస్ అవుతామేమో అన్న భయం, కొత్త విషయాలు నేర్చుకోవడానికి బద్ధకం మనల్ని పేదవారిలో ఉంచుతున్నాయి. రిస్క్ తీసుకోవడం నేర్చుకోవాలి, కానీ ఆ రిస్క్ అనేది ఎందులో ఎంతవరకు తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. చివరిగా ముఖ్య సారాంశం, కేవలం మంచి జాబ్ చేస్తే ధనవంతులు కాలేరు. మనం సంపాదించిన డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేయాలి. ఆ ఆస్తుల నుండి వచ్చే ఆదాయం మన ఖర్చుల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం నిజమైన ధనవంతులం అవుతాం. ఇదే ఈ బుక్ సారాంశం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. For more book summaries, do follow my channel. Thank you.